హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ నాని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెంటరింగ్ వర్క్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా ఏ విధంగా సెంటరింగ్ అనేది దిగించాలి, సో మోప్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా పెట్టాలి. సో ఫ్రెండ్స్, సెంటరింగ్ అనేది ఆషామాషి కాదు. సో పర్ఫెక్ట్గా దిగైపోయినట్లయితే కనుక సో స్లాబ్ అన్నది వేసేటప్పుడు బరువుకి సెంటరింగ్ అనేది కూలిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా చోట్ల జరిగింది అలాగా. సో అలా జరగకుండా ఉండాలంటే ఏ విధంగా దిగేయించుకోవాలి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను నేను. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి టాపిక్ అర్థమవుతుంది. మీరు పూర్తిగా చూడండి వీడియో, అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే సెంటరింగ్ వర్క్ అనేది ఫస్ట్ దిగేయించే ముందు ఎవరైతే బాగా దిగేస్తున్నారో అని ఎంక్వైరీ చేసుకోండి. సో అటువంటి వాళ్ళకైతే సెంటరింగ్ అనేది ఇవ్వండి. సో నెక్స్ట్ అన్నది వీళ్ళు సెంటరింగ్కి సరికి తీసుకొస్తారు కదా మెటీరియల్. సో మెటీరియల్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. కొత్త తెచ్చారా పాత తెచ్చారని. పాతదండి మరి పాతది కాకూడదు, కానీ సో కొద్దిగా బాగుండేలా చూసుకోండి, ఉండేది చూడండి. అలాగని అంతా కొత్తదాన్ని వేరు. సో వీలైతే చాలా వరకు కొత్తదే యూజ్ చేస్తారు చాలామంది. అలాగని ప్రతి బిల్డింగ్కి కొత్తదే వేయాలంటే వాళ్ళు కొనలేరు కాబట్టి సో రేకులు అనేది బాగున్నాయి లేదా అటువంటి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, సెంటరింగ్ అనేది కర్రలు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. కర్రలు కూడా పర్ఫెక్ట్ కొత్తవి ఉన్నాయా పాత అని చూసుకోండి. కొత్త అలా పాత మిక్స్ అయితే పర్వాలేదు, కానీ మొత్తం పాత అయితే కనుక సెంటరింగ్ అయితే కూలిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే పైన బరువు పడినప్పుడు కర్రలు అనేది విరిగిపోయి సో స్లాబ్ అందుకు కూలిపోతే అవకాశాలు ఉంటాయి. అదే పైపులు అయినా కానీ సో తుప్పట్టి వేసినవి అటువంటివి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు సరుకు బాగుంటేనే స్లాబ్ అన్నది బాగుంటుంది. సో అదొకటి చెక్ చేసుకోవాలి ముందు. మీరు మెటీరియల్ అన్నది పర్ఫెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక పైన దిగేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. సో రేక్కి అన్నది గ్యాప్ లేకుండా ఉండాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రేక్ అన్నది గ్యాప్ అన్నది లేకుండా ఉంది. సో దిగేసేటప్పుడు ఎవరు పని వాళ్ళు అయితే అవసరం లేదు, కానీ సో ఆటోమేటిక్గా ఎక్స్పర్ట్స్కి అయితే చెప్పవసరం లేదు, వాళ్ళు దిగేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, రేక్ అన్నది గ్యాప్ అన్నది అసలు ఉండకూడదు. సో అదొకటి చూసుకోవాలి. దిగేసేటప్పుడు పర్ఫెక్ట్గా దిగేయాలి, ఎత్తి పలాలు ఉండకూడదు. నెక్స్ట్ లెవెల్ చేసినప్పుడు వచ్చేది అదంతా. అంతేకాదు కింద మోప్ పెట్టేటప్పుడు కూడా మీరు చూసుకోవాలి కొన్ని పాయింట్స్. సో మోపింగ్ అన్నది ఎలా పెట్టాలి, సెంటరింగ్ చెప్పాను కదా. బాగా లెంత్ ఎక్కువైనట్లయితే కనుక కొత్త కార్లు యూజ్ చేయాలి. సో అలాగే పైపులు కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని కింద మోప్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే స్లాబ్ అన్నది ఇలా ఇరిగిపోతాయి ఛాన్సెస్ ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సెంటరింగ్ అనేది దిగిపోయింది ఇలాగా. సో పైన బరువు ఎక్కేటప్పటికి కింద మోపు పర్ఫెక్ట్గా లేకపోయినట్లయితే స్లాబ్ వేసినప్పుడు మొత్తం అంతా కూలిపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అందుకోసమని మీరు సరిగ్గా చూసుకోవాలి. నెక్స్ట్ సెంటరింగ్ కట్టేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే సెంటరింగ్ అనేది అన్ని కొత్త కర్రలు యూజ్ చేశారు. కర్రలు కూడా మంచి లావు యూజ్ చేశారు, ఎందుకంటే లెంత్ ఎక్కువ. సో ఇది సెంటరింగ్ అనేది పైన ఎక్కినప్పుడు ఇరిగిపోకుండా ఉండడం కోసమని, బరువు కోసమని ఇటువంటివన్నీ యూజ్ చేయించాం, ఇక్కడ దగ్గరుండి పెట్టించాం. సో అందుకోసమని పర్ఫెక్ట్గా ఎంచుకోవాలి ఇలాగా. లేకపోయినప్పుడు అయితే పైన బరువు ఎక్కువైనప్పుడు సెంటరింగ్ వర్క్ పైన గడ్డర్లు వేసేటప్పుడు సో సెంటరింగ్ అనేది ఒరిగిపోతాయి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో లెంత్ ఎక్కువైనప్పుడు ఇలా కూలిపోతాయి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని పర్ఫెక్ట్గా సెంటరింగ్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయించుకోవాలి. లేకపోతే స్లాబ్ వేసేటప్పుడు అది కూలిపోవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అదొకటి పర్ఫెక్ట్గా చూసుకోవాలి మీరు. ఇక్కడ యూజ్ చేసే కర్రలు కూడా మంచి లావి యూజ్ చేశారు, కొత్త కర్రలు యూజ్ చేశారు. మధ్యలో అక్కడక్కడ పాతవి పెట్టారు. సో అలా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. అదే బదులు దీని బదులు మనకి పైపులు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో పైపులు కూడా దిగేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ సో పైపులు కూడా దిగేసుకోవచ్చు, పర్వాలేదు. సో పైపులు కూడా తుప్పట్టేసినవి వంగిపోయినాయి అటువంటివి చూసుకోకండి. పైపులు కూడా కొత్త గట్టిగా ఉన్నాయి అటువంటివి వేసుకోవాలి. మెయిన్ కింద బలంగా ఉంటే పైన స్లాబ్ అన్నది బలంగా ఉంటుంది. అంతేకాదు మళ్ళీ పైన కనుక ఇది గడ్డర్లు అవి ఎదరకుంటాయి కదా, వేసినప్పుడు ఉరిగిపోకుండా ఉండడం కోసమని ఇక్కడ చెక్కలు అనేది పెట్టారు. సో ప్రతిదీ మోపు పర్ఫెక్ట్గా కింద బిగించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత సో సెంటరింగ్ అన్నది సో అడుగుల లెక్క ఎలా కొలుస్తారు అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడుగుకి ఎంత తీసుకుంటారు, సో అడుగుల లెక్క ఎలా కొలుస్తారు. అదేవిధంగా ఇక్కడ సెంటరింగ్కి నెక్స్ట్ ఇక్కడ దండ అవసరం లేకుండా రేక్ అన్నది దిగించేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో దండి కట్టాలంటే మళ్ళీ దీనికి వచ్చేసి ఒక 3,500 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. మేస్త్రీలు 3 కూలీలు కట్టాల్సి ఉంటుంది, రోజంతా ఉంటుంది కాబట్టి. సో అందుకోసమని ఇలా దండి కట్టించే కన్నా సైడ్ 6 అంగుళాల రేకులు ఉంటాయి కదా మనకి. సో ఇదైతే దిగించేసుకోండి. ఇలా దిగించేసుకోవడం వల్ల ఒక 3,500 రూపాయలు కలిసి వస్తుంది. వీళ్ళు ఏముంది అడుగు లెక్క తీసుకుంటారు కాబట్టి దాని అడుగులోకి పోతుంది. సో అదొక పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, దీనికి అడుగులకి ఎలా. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలపలకి టేప్ పట్టుకొని చూసుకున్నట్లయితే ఆ చివరి నుంచి చివరికి 40 అడుగులు వచ్చింది అనుకోండి. అలాగే బారు కూడా 40 వచ్చింది అనుకోండి. ఇంచుమించులో ఒక 1600 అడుగు వస్తుంది. అదే గడ్డలు ఉన్నది ఎలా కొలవాలో చెప్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో. గడ్డలు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అడుగు గడ్డలు కావచ్చు, అడుగున్నర కావచ్చు, లేకపోతే 9 అంగుళాలు కావచ్చు. 9 అంగుళాలైనా అడుగు రేటు తీసుకుంటారు, అడుగు అయితే అడుగు రేటే. అదే కనుక అడుగున్నర అయినా ఒక్కొక్కరు అయితే 2 అడుగులు లెక్క తీసుకుంటారు, ఒక్కొక్కరు అడుగున్నర తీసుకుంటారు. అడుగున్నర 3 అడుగులు కాబట్టి బారు 3 అడుగులు ఇంటూ సో 40 అడుగులు కొట్టినట్లయితే మీకు
ఇంచుమించులో 120 అడుగు అయితే వస్తుంది. సో ఆ విధంగా అయితే కొలుసుకోవాల్సి ఉంటుంది. గెడ్డర్ అన్నది ఇటువైపు ఒక సెంపల్ బట్టి చూసుకోవాలి. అడుగు గెడ్డర్లు అయితే ఇటువైపు ఒక అడుగు, అటువైపు అడుగులు 2 అడుగులను బోర్ ఎంత ఉందో చూసుకోవాలి. 40 అడుగులు వస్తాయి కాబట్టి అదొక 2 అడుగులను 80 అడుగులు. సో ఆ విధంగా అయితే వస్తుంది. సో అలా కొలుసుకోవాలి గెడ్డలు అనేది. అడుగెత్తి అయితే అవసరం లేదు, ఎందుకంటే బారు ఎలపలించి ఎల్లలు పట్టుకున్నాం కాబట్టి ఆ బాటం అనేది మీకు ఆ అడుగులోకి పోతుంది. సో సైడ్ వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. గెడ్డలు అనేది కొలుసుకోండి. నెక్స్ట్ ఇది ఎంత అడుగుకి ఎంత తీసుకున్నారంటే కనుక 22 రూపాయల నుంచి 25 రూపాయలు ఉంది ఈరోజు ప్రైస్. సో మెటీరియల్ అన్నది లెంత్ ఎక్కువని బట్టి, అదేవిధంగా హైట్ని బట్టి కూడా పెరుగుతూ ఉంటుంది. అదే 5 స్టేర్కి అయితే ఇంకొక 5 రూపాయలు 6 రూపాయలు పెరుగుతుంది ఎక్స్ట్రా. సో అలాగైతే మెటీరియల్ అని పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే కనుక టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఇది మొత్తం అడుగులు గెటర్లు అన్నీ కలిపి 3500 అడుగు వచ్చింది. సో ఇటువంటిది ఎక్కువ బాగా బడ్జెట్ ఎక్కువైన దానికి ఏంటంటే ₹1-2 తగ్గిస్తారు. అటువంటిది చూసుకోవాలి. అదే తక్కువ దానికైతే అదే తీసుకుంటారు. మళ్ళీ 5 స్టేర్కి అయితే డబుల్ రేట్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెంటరింగ్ అన్నది ఎలా దిగించుకోవాలి, అదేవిధంగా సెంటరింగ్ రేట్ ఎంత అయింది అన్నది తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న ఆల్ అని ఆప్షన్ ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.